రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఆర్ఎస్ఎస్ అనగానే మతతత్వ సంస్థ, ఆర్ఎస్ఎస్ అనగానే మత ఛాందసవాద సంస్థ, ఆర్ఎస్ఎస్ అనగానే మత కల్లోలాలని సృష్టించే సంస్థ, ఆర్ఎస్ఎస్ అనగానే ఈ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టే సంస్థ. ఈ ముద్ర గత దాదాపు 99 సంవత్సరాలుగా ముందు బ్రిటిషర్లు వేశారు. ఆ తరువాత ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వేసింది. ఆ తరువాత ఇప్పుడున్నటువంటి రకరకాల వామపక్షులు మిగతా సంస్థలు కూడాను ఇవే ముద్రను వేస్తూ గత అనేక దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ పైన దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ను తిట్టకపోతే కొన్ని పార్టీలకు, కొందరు నాయకులకి రోజు గడవని పరిస్థితి ఉంది. ఆర్ఎస్ఎస్ ఆ పని చేసింది, ఆర్ఎస్ఎస్ ఈ పని చేసింది అని చెప్పి అంటుంటారు. కానీ వాస్తవానికి ఆర్ఎస్ఎస్ చేసేటటువంటి పనులు ఆర్ఎస్ఎస్ని విమర్శించేటటువంటి పార్టీలు ఏమన్నా చేయగలుగుతున్నాయా? ఇటీవల దేశంలో రెండు దుర్ఘటనలు జరిగినాయి. ఒక దుర్ఘటన హథ్రస్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హథ్రస్లో ఒక బాబాజీ, ఆ బాబాజీ పెద్ద ఆర్ఎస్ఎస్ సమర్థకుడు కాదు, ఆర్ఎస్ఎస్కి మద్దతుగా మాట్లాడిన వ్యక్తి కాదు. నిజానికి ఆయన బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వాడు, సమాజ్వాదీ పార్టీకి ఓటేయమని చెప్పినటువంటి వ్యక్తి. ఆయనకు సంబంధించినటువంటి ఒక సత్సంగ కార్యక్రమంలో, ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో తొక్కిసలాట జరిగింది. చాలామంది చనిపోయారు. ఈ తొక్కిసలాటలో 140 వరకు చనిపోయారు. అంతకన్నా చాలా ఎక్కువ సంఖ్యలో గాయపడ్డారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ బాబా పారిపోయాడు. ఆ బాబా యొక్క అనుచరులు, కార్యకర్తలని చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడాను మెడలో ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డులు కూడా తీసి పారేసి వెళ్ళిపోయారు. ఆ బాబా నుంచి లాభం పొందినటువంటి రాజకీయ పార్టీల నాయకులు ఎవ్వరూ రాలేదు. కేవలము బీజేపీని విమర్శిద్దాము, యోగి ఆదిత్యనాథ్ని విమర్శిద్దామని చెప్పి పత్రికా విలేకరుల కాన్ఫరెన్సెస్, సమావేశాలు ఏర్పాటు చేయటం చేశారు. రాహుల్ గాంధీ వంటి నాయకులు అయితే 2 రోజులు పూర్తిగా అయిపోయి అంతా సద్దుమణిగిన తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి కొద్ది మందిని పలకరించి వెళ్ళిపోయారు. నిజానికి తొక్కిసలాట జరిగిన వెనువెంటనే సహాయం చేయడానికి వచ్చినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 100ల సంఖ్యలో హథ్రస్లో ఆ ఘటనా స్థలానికి పరుగులు తీశారు. ఎవరూ పిలవకుండా వార్త గురించి తెలిసిన మరుక్షణం వెళ్ళారు. గాయపడ్డటువంటి వ్యక్తులను ఆసుపత్రులకు తరలించారు. మోటార్ సైకిళ్లలో, స్కూటర్లలో, తమ దగ్గర ఉన్నటువంటి కార్లలో, అంబులెన్స్లలో, వీటన్నిటిలో వాళ్ళని తరలించి తీసుకువెళ్ళారు. చనిపోయినటువంటి వ్యక్తులను, వాళ్ళ యొక్క శవాలను భద్రపరిచే పనిని చేశారు. అక్కడ తల్లుల్ని కోల్పోయిన పిల్లలు, వాళ్ళు వీళ్ళు ఏడుస్తూ అత్యంత హృదయ విదారకంగా అక్కడ పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితుల్ని చక్కదిద్దారు. పోలీసు ప్రభుత్వ యంత్రాంగము రావడానికి ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్ళారు. తమను వ్యతిరేకించేటటువంటి బాబాజీకి చెందినటువంటి కార్యక్రమంలో కూడా, సహాయ కార్యక్రమాల్లో అందరికన్నా ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ చేసినటువంటి ఈ పని పత్రికల్లో రాలేదు, వాళ్ళు ప్రచారం కోరుకోలేదు. కానీ ఆర్ఎస్ఎస్ని విమర్శించే వాళ్లకు ఇది కనపడదు. హథ్రస్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులకు కూడాను ఈ సేవా కార్యక్రమం చూసినా చూడకుండా ఉంటారు. రెండవ దుర్ఘటన ఈసారి పూరి జగన్నాథ రథయాత్ర సమయంలో జరిగింది. రథయాత్ర సమయంలో తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ కొందరు చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. చాలా భయంకరమైనటువంటి తొక్కిసలాట. మనందరికీ తెలుసు, పూరి జగన్నాథ్ యాత్ర జరుగుతున్నప్పుడు చాలా భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ఆ ఏర్పాట్లు సరిపోవు. అంత పెద్ద ఎత్తున జనం వస్తారు. ఎందుకంటే ఈ యాత్రతో అనేక పరంపరాగతమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. దాన్ని ఎవరు లాగాలి, ఏ రకంగా లాగాలి, ముందు ఏమేమి పనులు చేయాలి, ఇవన్నీ కూడాను ఫిక్స్ అయి ఉంటాయి. కాబట్టి వీటిని ఆ పద్ధతి ప్రకారమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఇరుకైనటువంటి రోడ్లలో ఇవన్నీ చేయాలంటే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందు నుంచే
దాదాపు ఒక 10 రకాల పనులను, వైద్య సేవ, ప్రజలకు నీళ్ళు అందించటం దగ్గర నుంచి, సొమ్మసిల్లిన వాళ్ళని ఆసుపత్రులకు తీసుకెళ్ళటం దగ్గర నుంచి రకరకాల పనులు చేయటం కోసము, 10 రకాల పనులు చేయటం కోసము కొన్ని వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి పూరి జగన్నాథ్లో పనిచేశారు. తొక్కిసలాట జరిగినటువంటి మరుక్షణము ఆ జనాన్ని చీల్చుకుని అంబులెన్స్ గాయపడ్డ వాళ్ళ దగ్గరికి రావడం ఇది అసాధ్యం. కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, యూనిఫామ్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి ఖాకీ ప్యాంట్, తెల్ల చొక్కా, వీటిలో ఈ యూనిఫామ్లో ఉన్నటువంటి కార్యకర్తలు మానవహారాలుగా 2 వైపులా ఫార్మ్ చేసి ఆ మొత్తము జనాన్ని 2 భాగాలుగా విడగొట్టి మధ్యలో అంబులెన్స్ వెళ్ళడానికి దాదాపు 2 కిలోమీటర్ల పొడవైనటువంటి దారిని ఏర్పరిచారు. దీంతో అంబులెన్స్ సులువుగా ఘటనా స్థలానికి చేరుకోగలిగింది. గాయపడ్డ వ్యక్తుల్ని ఆసుపత్రికి సత్వరం తీసుకెళ్ళగలిగింది. ఆ గోల్డెన్ అవర్ అని దేన్నైతే అంటారు, అంటే యాక్సిడెంట్ జరిగినటువంటి, ప్రమాదం జరిగినటువంటి 1 గంట లోపల గనక వాళ్ళకి వైద్య చికిత్స అందితే ప్రాణాలను కాపాడేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. ఈ గోల్డెన్ అవర్ ఆ రోగులకు లభించి వారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం దగ్గర నుంచి, అంబులెన్స్ నడిపించడం దగ్గర నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేయటం జరిగింది. ఈ 2 సంఘటనలు, ఒకటి హథ్రస్, రెండవది పూరి జగన్నాథ్, ఈ 2 చోట్ల కూడాను ఫస్ట్ రెస్పాండర్స్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఆర్ఎస్ఎస్ని తెల్లారగానే విమర్శిస్తూ ఉండేటటువంటి చాలామంది రాజకీయ నాయకులు ఈ రకమైనటువంటి ప్రకృతి బీభత్సం వచ్చినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లు, విమర్శలు, ప్రతి విమర్శలు, ధర్నాలు, ర్యాలీలు చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఈ రకమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి ఎందుకు ముందుకు రారు? అనేక విమర్శలు వస్తున్నా కూడాను వీటిని పట్టించుకోకుండా, కీర్తిని కోరకుండా, ప్రతిష్టను కోరకుండా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఫస్ట్ రెస్పాండర్స్గా అటు హథ్రస్ అయినా, ఇటు జగన్నాథ పురి అయినా కూడాను స్పందించినటువంటి తీరు, ఇది వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలలో ఈ రకమైన ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఏమీ లేకపోయినా కూడాను వాళ్ళు తక్షణమే స్పందించి ఈ పనిని అత్యంత సమర్థవంతంగా చేస్తారు. సో ఆర్ఎస్ఎస్ని విమర్శించేటటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ఈ కోణాన్ని కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. ప్రకృతి బీభత్సం జరిగిన, యాక్సిడెంట్ జరిగిన దానిలో ఫస్ట్ రెస్పాండర్స్గా వాళ్ళు ఉండి ముందస్తు ట్రైనింగ్ లేకపోయినా సమర్థవంతంగా పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడము, ఇదంతా కూడాను చూడవలసినటువంటి అవసరం ఉంది. విమర్శకులు ఆర్ఎస్ఎస్లోని ఈ కోణాన్ని కూడాను తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ఈ సేవా తత్పరతని, ఈ సమాజ సేవా భావాన్ని మిగతా పార్టీలు కూడాను ప్రజల ఓట్లు పొందాలని ప్రయత్నించి, ప్రజల మద్దతు కోరుకుని ఈ దేశంలో మనుగడ సాగించాలనుకునేటటువంటి పార్టీలు కూడా నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.